ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సుశీల్. అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి హైదరాబాద్లో లార్జెస్ట్ ఎగ్జిబిషన్ అయిన నాంపల్ ఎగ్జిబిషన్. నాంపల్ ఎగ్జిబిషన్ని ఫేమస్గా నుమాయిష్ అని అంటారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వెళ్ళాలంటే బస్సెస్లో గాంధీ భవన్ బస్ స్టాప్లో దిగాలి. అండ్ మెట్రో అయితే గాంధీ భవన్ మెట్రో స్టేషన్లో దిగాలి. పిల్లర్ నెంబర్ A1302 గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దిగాక అక్కడ నుండి అజంతా గేట్ వస్తుంది, గేట్ నెంబర్ 2. అక్కడ నుండి వెళ్తే మనకి వైబ్ బాగుంటుంది. ప్లీజ్ ట్రై. అండ్ ఎంట్రీ ఫీ వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్ ఫర్ అబౌవ్ 5 years. ఇప్పుడు ఎగ్జిబిషన్లో ఉండే మెయిన్ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్లో 200 స్టాల్స్తో స్టార్ట్ అయిన ఎగ్జిబిషన్ ఇప్పుడు ఓవరాల్గా 2300 అప్రాక్సిమేట్లీ స్టాల్స్తోని రెడీగా ఉంది. అండ్ ఈ స్టాల్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్మెంట్స్, ఫుడ్, గేమ్స్, ఇలాంటి ఇంకా ఎన్నో క్రియేటివ్, అంటే ఆల్ ఓవర్ ఇండియా నుండి వస్తారు కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చరల్ డ్రెస్సెస్ అలాంటివన్నీ మనకి అవైలబుల్లో ఉంటాయి. యాక్చువల్లీ అందరూ ఆన్లైన్ ఆర్డర్స్ ఇలాంటివి ఎక్కువ అయ్యాయి కాబట్టి ఎగ్జిబిషన్ కొంచెం ఖాళీ ఉంటుంది అనుకున్నాను, కానీ ఎగ్జిబిషన్కి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. నేను చైల్డ్హుడ్ నుండి వెళ్తూ ఉండేవాడిని. ఈ January 1st నుండి February 15th వరకు, అంటే 45 days అంతా ఈ ఒక వైబ్ ఉంటుంది. ఈ ఇయర్ January 3rd నుండి స్టార్ట్ అయింది. సో 2 days లేట్ స్టార్ట్ అయినందుకు February 17th వరకు ఎక్స్టెండ్ చేశారు. ఎగ్జిబిషన్ అంటేనే డ్రెస్సెస్కి కొరత ఉండదు. అండ్ అందులోనే లేడీస్కి అయితే చాలా అంటే చాలా ఉంటాయి. జెంట్స్కి కొంచెం వెతుక్కోవాలి ఆబ్వియస్లీ, బట్ లేడీస్ డ్రెస్సెస్కి మాత్రం చాలా డిఫరెంట్ కల్చరల్ డ్రెస్సెస్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ కాశ్మీర్ నుండి మనకి చాలా స్టాల్స్ ఉంటాయి, లైక్ ఫర్ డ్రై ఫ్రూట్స్, ఫర్ గార్మెంట్స్ అండ్ ఫర్ కుషన్స్, ఇలాంటివి చాలా ఉంటాయి మన కాశ్మీర్ నుండి. ప్లీజ్ ట్రై ఇట్ అవుట్ ఎప్పుడైనా మీకు వెళ్తే. ఈ ఎగ్జిబిషన్లో ఇంకా హైలైట్స్ వచ్చేసి మనకి ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉంటాయి. లైక్ హైదరాబాద్లో జైంట్ రెస్టారెంట్స్ అయిన పిస్తా హౌస్, నీలోఫర్, ఇంకా ఎన్నో వేరియస్ చాట్ బండార్స్, అంటే వెజ్ అండ్ నాన్ వెజ్ 2 కేటగిరీలో మనకి చాలా అవైలబిలిటీ ఉంటుంది ఫుడ్. టోటల్గా 3 gates ఉంటాయి. గేట్ నెంబర్ 2 నుండి ఎంట్రీ కొట్టాక మనకి మొత్తం 3 డైరెక్షన్స్లో వెళ్ళడానికి వీలుంటుంది. లెఫ్ట్ వెళ్తే గేట్ 1, రైట్ వెళ్తే గేట్ 3. హైదరాబాద్లో లోకల్గా ఉండే కొన్ని రిటైలర్స్, ఇంకా ఆల్ ఓవర్ ఇండియా నుండి, అంటే లోకల్ అండ్ నాన్ లోకల్ అన్ని రిటైలింగ్ షాప్స్ అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మనం వాళ్ళ స్టాల్స్ పైన గమనిస్తే వాళ్ళ బ్యానర్ పైన వాళ్ళ యాక్చువల్ ఒరిజినల్ అడ్రస్ కూడా ఉంటుంది. లైక్ హైదరాబాద్లో అయినా లేకపోతే అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయినా అవి ఎక్కడి నుండి వచ్చాయని చెప్పేసి మాత్రం మనకు అడ్రస్ ఉంటుంది. సో అలా మనం రెఫరెన్స్గా తీసుకోవచ్చు. కిడ్ యాక్టివిటీస్ అండ్ ఎంటర్టైన్మెంట్ స్పాట్స్ వచ్చేసి మనకి జైంట్ వీల్, ఇంకా వేరియస్ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ పిల్లలకు కూడా కొన్ని గేమ్స్ అవి ఉంటాయి, ఇంకా స్కేరీ హౌస్ ఇలాంటివి కూడా ఉంటాయి. ఇది ఒక రఫ్ వీడియోలా చేస్తున్నాను. మనకి లోపల రేట్స్ వచ్చేసి అన్నీ కొంచెం ఎక్కువే ఉంటాయి, కాకపోతే మనం బార్గెన్ చేయాలి. ఖచ్చితంగా బార్గెన్ చేస్తే మనకి తక్కువ కూడా వస్తాయి, బట్ ఆల్మోస్ట్ అన్ని ఫిక్స్డ్ రేటే ఉంటాయి. ఒకవేళ ఫ్యామిలీస్తో వెళ్తే కొంచెం నాన్ రష్ అవర్స్, అంటే ఈవినింగ్ 6 అవ్వక ముందుకు వెళ్తే బెటర్. కానీ ఫ్రెండ్స్తోని ఇంకా వైబ్ ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు ఈవినింగ్ అయ్యాక, ఎందుకంటే మొత్తం లైటెడ్ అయ్యి ఉంటుంది ఎగ్జిబిషన్ అంతా. మీకు మొత్తం ఎంట్రీ నుండి వేరియస్ డిఫరెంట్ డైరెక్షన్స్లో అంతా మనకి చాలా కలర్ఫుల్గా ఉంటాయి. సో వైబ్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఈవినింగ్స్ టైంలో వెళ్ళండి ఆఫ్టర్ 6 PM. నేను జాగ్రత్తలు చెప్పాలంటే ఏం చెప్తానంటే, ప్లీజ్ బివేర్ ఆఫ్ ద పిక్ పాకెటింగ్. అండ్ ఫుడ్ విషయంలో మాత్రం కొంచెం చూసి చేసి తినండి. అందరూ ఒకసారైనా ఈ ఎగ్జిబిషన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇలాంటి ఇంత పెద్ద ఎస్టాబ్లిష్డ్ ఎగ్జిబిషన్ అనేది ఉండడం చాలా గ్రేట్. కార్లల్లో ఇంకా వాళ్ళ ఓన్ బైక్స్లలో వెళ్ళే వాళ్ళకి పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది, కానీ బెటర్ యూస్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, ఎందుకంటే పార్కింగ్కి చాలా అంటే చాలా టైం పెట్టాల్సి ఉంటుంది మీరు స్పేస్ వెతకడానికి. ఎగ్జిబిషన్ ఫైనల్ డేస్లో వెళ్తే మనకి రేట్స్ కొన్ని తక్కువ రేట్స్కి వస్తాయంట, బట్ చాలా రష్ ఉంటుంది. అండ్ కొంచెం ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఈ టైంలో వెళ్ళండి, మంచిగా హాలిడేస్ టైంలో. ఏదైనా బస్ రూట్స్ అండ్ ఇంకేదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ క్వరీస్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇది జస్ట్ రా వీడియో, మీ అందరికీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చేసిన వీడియో ఇది.